ఐపీఎస్ వారు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పేరెంట్ తరపున గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐపీఎస్ వారు పతాక ఆవిష్కరణ కార్యక్రమం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా. అన్న క్రాస్ చేయద్దు. ఐపీఎస్ గారు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారితో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాచి ఐపీఎస్ వారు పరిశీలన పెరేడ్ పరిశీలనకు బయలుదేరుతున్నారు. ఎంతో మంది పరిరక్షణలో చిరస్థాయిగా ఫస్ట్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సత్యబాబు గారు 2015 బ్యాచ్. థర్డ్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కే నజీరుద్దీన్ కృష్ణవేణి 2024 బ్యాచ్. ఫిఫ్త్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ జి విజయ్ కుమార్ 2020 బ్యాచ్. హోమ్ గార్డ్స్ కంటింజెంట్ ప్లటూన్ కమాండర్ ఆర్ వెంకటరమణ. విశాఖ సిటీ బ్యాంక్ శ్రీనివాస్ అండ్ టీమ్. అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలని మీ ముందు ఉంచుతున్నాను. 2 ద్వారా ఆనందాపురం మండలం గంటిగుండం ప్రాజెక్ట్ పరిధిలో 12 గ్రామాల్లో రూపాయి 2.6 కోట్ల రూపాయలతో సహజ వనరుల యాజమాన్య పనులు చేపట్టడం మంజూరై 8 పనులు పూర్తి కాగా 160 పనులు పల్లె పండుగ 2 కింద 144 సీసీ మరియు బీటీ రోడ్డు గల 3 రహదారుల నిర్మాణాన్ని 2.5 ఇరిగేషన్ పనులకు కాల్వలో ఉడికతీతలో 15 పనులు పూర్తి కాగా 7 పనులు పురోగతిలో ఉన్నవి. 37 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడమైనది. డిసెంబర్ 15 500 మంది ఎస్సీ విద్యార్థులకు వసతి కల్పించడమైనది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద
బాధితులకు పరిహారం 10 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 18 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నందు 3042 మంది బీసీ స్కాలర్షిప్, ఆర్టీఎఫ్ కింద 37,000 మంది బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు